నమస్కారము. నేను రామ్ గోపాల్ ముళ్ళపూడి. ఒక ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్ పథకం గురించి మాట్లాడుకుందాం. మిడ్ డే మీల్ స్కీమ్, మధ్యాహ్న భోజన పథకం. ఈ స్కీమ్ని ఇప్పుడు పిఎం పోషణ్ స్కీమ్ అని పిలుస్తారు. ఈ పథకానికి కేంద్రం కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఈ స్కీమ్ నర్సరీ, కేజీ, యూకేజీ విద్యార్థులకు కూడా ఈ పోషకాహారం లభిస్తోంది. దీని ద్వారా దాదాపుగా 24 లక్షల పిల్లలు కవర్ అవుతున్నారు. ఇదివరకటి నుంచి ఉన్న స్కీమ్లో 1 నుంచి 8వ క్లాస్ విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నారు. పిఎం పోషణ్ పథకం ద్వారా దాదాపుగా 11 లక్షల స్కూల్స్లో దాదాపుగా 12 కోట్ల విద్యార్థులకు లబ్ధి జరుగుతోంది. ఇట్స్ లార్జెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే కని విని ఉండము అటువంటి అద్భుతమైన స్కీమ్. అలాగే ఇదివరకటి నుంచి తెలంగాణ, ఏపీలో 9th, 10th క్లాస్ స్టూడెంట్స్కి కూడా ఈ స్కీమ్ అమల్లోనే ఉంది. ఇండియాస్ కమిట్మెంట్ అడిక్వేట్ న్యూట్రిషియస్ ఫుడ్, అంటే తగినంత పోషకాహారం పిల్లలకు అందించడం ధ్యేయం. దిస్ స్కీమ్ ఈజ్ కవర్డ్ బై నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సుప్రీంకోర్టు 2001 సంవత్సరంలో ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ చేశారు. ఈ ప్రోగ్రాం అన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సో ఇప్పుడు దేశం మొత్తం ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. పిఎం పోషణ్ ఫైనాన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 60% భరిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 40% భరిస్తుంది. కొన్ని స్టేట్స్లో ఈ స్కీమ్ కాకుండా వాళ్ళ రాష్ట్రాల్లో స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో అమలు చేస్తున్నారు. అలాగే పిఎం పోషణ్ 2.0 కూడా ఉంది. ఈ ప్రోగ్రామ్ దిస్ ఈజ్ ఎయిమ్డ్ అట్ combating malnutrition among children, adolescent girls, pregnant women and lactating mothers. అంటే ఓవరాల్గా చూస్తే ఈ పథకాలు స్కూల్స్, గురుకుల పాఠశాలలు, హాస్టల్స్, ఆరోగ్య కేంద్రాలు ఇలాగే అన్ని చోట్ల న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం జరుగుతోంది. అంటే పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడం, అధిగమించడం మన లక్ష్యం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇంత కష్టపడి ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వీటికి ఆడిట్స్, ఇన్స్పెక్షన్స్, రెగ్యులర్ మానిటరింగు, కంట్రోల్స్ అన్నీ గవర్నమెంట్ అఫీషియల్స్ చూస్తున్నారు. క్వాలిటీ ఫుడ్ అందించాలడమే మన లక్ష్యంగా పెట్టుకుని ఈ ఫుడ్ ఇచ్చే ప్రదేశాలు, బిల్డింగ్స్, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. హైజీనిక్ కండిషన్స్ ఉండాలి. నిన్నటి భోజనాలే అదే పదార్థాలు ఈరోజు భోజనంలో పెట్టకూడదు. ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండా, క్రిమికీటకాలు రాకుండా చూసుకోవాలి. నాణ్యమైన ఆహారం ఇవ్వాలి. బట్ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ఉద్యోగస్తులు, వర్కర్స్ కేర్లెస్గా ఇప్పటికీ పనిచేస్తున్నారు. పిల్లలకి పెట్టే భోజనంలో డబ్బులకి కక్కుర్తి పడుతున్నారు. నీట్నెస్ మెయింటైన్ చేయడం లేదు. అగ్లీగా ఉంటున్నాయి సరౌండింగ్స్ అన్నీ. అసలు ఒకటి అడుగుతాను వీళ్ళని, మీ ఇంట్లో ఇలాగే అగ్లీగా, క్లీన్లీనెస్ లేకుండా పాచిపోయిన పదార్థాలు మీ పిల్లలకి పెడతారా? ఫర్ గాడ్స్ సేక్ ప్లీజ్. పిల్లలు మీ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు. వీరిని కంటికి రెప్పలా పెంచాలి. ఇక ముందు
ఈ పాపపు పనులు చెయ్యకండి. మేరా భారత్ మహాన్ హై. థ్యాంక్ యూ ఆల్.